వీరస్వామి గారు అంటే నడయాడే నారాయణుడు. మనం చూసామా ఎప్పుడైనా? సార్ సింహాచలం ఏం చేశారు వీరస్వామి వారు? అక్కడ విడిదిలో అక్షయ తృతీయ చంద్రయాత్ర కోసం ఏం చేశారు? కూర్చొని స్వామివారు ఏదో సాయిస్తున్నారు, వింటున్నా గదిలో. ఎవరు ఆ దారిని వెళ్ళిపోయి ఆవిడ లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి వీరస్వామి వారికి నమస్కరించి, ఓ మాట చెప్పొచ్చునా అండి? చెప్పమ్మా. స్వామివారికి తెలియదు, ఆవిడ తెలియదు, ఆవిడకి స్వామివారికి తెలియదు. అప్పుడే చూసింది ఆవిడ. నేను చాలా ఉపన్యాసాల్లో విన్నానండి, భగవంతుడంటే పద్మపత్రాల లాంటి నేత్రాలు కలవాడు అని. ఇలా వర్ణిస్తారు నిజమా అనుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే తెలుస్తుందండి అంది ఆవిడ. అంటే ఆ లక్షణాలన్నీ పరమాత్మ కొన్ని లక్షణాలు ఇచ్చి పంపిస్తాడు ఈ లోకంలో. అది చూడగానే రూపమే వాశ్చైతన్ మహిమానం యాచష్టే. వారి రూపాన్ని చూడగానే వారి వైభవం ఏమిటో మనకి ఉపన్యాసాలన్నీ తర్వాత. ముందు వారి దృష్టి మన మీద పడితే, మనం వారిని సేవించినా సేవించకపోయినా వారి దృష్టి మన మీద పడితే మనం ధన్యులమే. వారిని సేవిస్తే మనకు ఆనందం కలుగుతుంది. కనుక మనం ఇప్పుడు నారాయణుని చూడగలమా? నడుస్తుంటే చూడగలమా? కానీ స్వామివారిని సేవిస్తే మనకు అనుభవం అయిపోతుంది కదా.